హాయ్ అండి, నా పేరు వెంకట సత్యనారాయణ. నాకు 4 months బ్యాక్ సడన్ గా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యింది. ఏంటని చెప్పానని హాస్పిటల్కి వెళ్ళి, ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు బ్యాక్ పెయిన్ ఏంటో గెస్ చేయాలి అంటే ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి. సో ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి అని చెప్పానని ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే దాంట్లో నాకు L4, L5, S1 డిస్క్ ప్రాబ్లం అని చెప్పానని తెలిసింది. ఆ హాస్పిటల్లో నేను ఒక 15 days టాబ్లెట్స్ వాడాను. నాకు పెయిన్ ఏమీ రికవరీ అవ్వలేదు. దాని తర్వాత సెకండ్ ఒపీనియన్ కావాలి అని చెప్పానని ఒక హోమియోథెరపీ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా నాకు టాబ్లెట్స్ అవి సజెస్ట్ చేసి బెల్ట్ రికమెండ్ చేశారు. అవి కూడా నేను ఒక 15 days వాడాను. దాని తర్వాత కూడా నాకు పెయిన్ ఏమీ రిలీఫ్ అనిపించలేదు. సో ఇలా పెయిన్ తో బాధపడతా ఉంటుంటే ఇలా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది తెలిసి ఫ్రెండ్ ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఉంటే ఇలా బిహేవ్ ఫిజియోథెరపీ ఇది ఉంది, ఒకసారి ట్రై చేయమని చెప్పానంటే సరే అని చెప్పానని ఒక 20 days బ్యాక్ జస్ట్ కన్సల్టేషన్ తీసుకుందామని చెప్పానని వచ్చాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత డాక్టర్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా చేస్తారో చెప్పిన ప్రాసెస్ విధానం కానీ నాకు బాగా నచ్చి నేను ఇంకా ఒకసారి ట్రై చేద్దామని చెప్పానని 20 days బ్యాక్ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యే ముందు నాకు పెయిన్ కొంచెం ఎక్కువగానే వస్తూ ఉండేది. ఎట్లా అంటే ఒక 70-80% అలా వస్తూ ఉండేది అనమాట, పెయిన్ అటాక్ అవుతా ఉండేది. దాని తర్వాత ట్రీట్మెంట్ నిదానంగా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5-6 days తర్వాత నాకు పెయిన్ రెడ్యూస్ అవడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఒక 5-6 days తర్వాత 60%, ఇంకో 10 days తర్వాత ఒక 80% అలా తగ్గిపోయింది. నాకు రైట్ లెగ్ బాగా పెయిన్ వస్తూ ఉండేది అనమాట. ఒక 1 hour 2 hours కంటిన్యూగా కూర్చుంటే ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డేస్ గడిచే కొద్దీ నాకు పెయిన్ రెడ్యూస్ అవుతూ వచ్చింది. ఇప్పుడు రైట్ లెగ్ నాకు పెయిన్ చాలా అంటే చాలా కంట్రోల్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు 90-95% పెయిన్ కంట్రోల్ అయిపోయింది. ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే, అది కూడా నేను స్ట్రెస్ అయినప్పుడు మాత్రమే నాకు ఒక 5-10% పెయిన్ వస్తూ ఉంది. డాక్టర్ గారు చెప్పినట్టు ఎక్సర్సైజెస్ నేను డైలీ కంటిన్యూ చేసుకుంటా ఉంటుంటే ఆ పెయిన్ కూడా ఉండదు అని చెప్పారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.